నిజాంపేట మండల కేంద్రంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ కొరకై నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ తన వంతు సహాయంగా 30,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే గ్రామ వార్డు మెంబర్ ఆముదరాజు 11,311 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం, యోగా, వాకింగ్ ఎంతో ముఖ్యమన్నారు. గ్రామంలో దాతల సహకారంతో ఓపెన్ జిమ్ కొరకై విరాళాలు సేకరించడం జరుగుతుందని, గ్రామంలో గ్రామస్తులందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఓపెన్ జిమ్ కు అహర్నిశలు కృషి చేస్తున్న ఆరోగ్యమే మహాభాగ్యం టీం ను అభినందించారు. రాజకీయ పరిస్థితుల వల్ల వారిని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం. కాకపోతే ఈ టీము యొక్క వ్యాయామం ఆరోగ్యమే కాదు, గ్రామం యొక్క అభివృద్ధికి ముందుకొచ్చి అందరూ కూడా పాటుపడాలని చెప్పి అందరికి కూడా చేతులెత్తి వేడుకుంటున్నా. ఎందుకంటే ఒక రాజకీయ కోణంలో చూసినట్టుంటే అది డిఫరెంట్గా పోతుంది, కానీ గ్రామ అభివృద్ధి అందరి సంక్షేమం ముఖ్యమనే ఆలోచనతో వస్తుంది. కాబట్టి మీ టీం దీన్ని గ్రామ అభివృద్ధికి కూడా ముందుకు వచ్చినట్టుంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఈ డెవలప్మెంట్లో నేను భాగమవుతున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కమిటీ ఏర్పడి నిజాంపేట గ్రామంలో ఏర్పడి ఈరోజు యువత ముఖ్యంగా మొబైల్ ఫోన్లకి అంకితమైపోయి ఈరోజు వ్యాయామం చేయాలన్నా, నడవాలన్నా, ఏదైనా ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ ఫోన్లకు పరిమితమైపోతున్న సమయంలో ఆరోగ్యం పెంపొందించాలని చెప్పేసి వయసుతో నిమిత్తం లేకుండా యువతనే కాదు పెద్దవాళ్ళు కూడా అందరూ ఆరోగ్యం మంచిగా ఉండాలని అంటే వ్యాయామం తప్పనిసరిని గ్రహించి గ్రామంలోని కొంతమంది పెద్దలు ఒక మంచి మహత్తర కార్యక్రమం ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి నేను చూస్తున్న గత 15 రోజుల నుంచి ప్రతి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి కష్టపడి వాళ్ళని దాతల రూపంలో డబ్బులు సమకూర్చి ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ను నిజాంపేటలో నెలకొల్పడం అనేది చాలా శుభదాయకం. ఎప్పుడు కానీ దాతలు అనగానే పొలిటీషియన్స్ కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే డొనేషన్స్ చేయడం, హంగామా చేయడం ఉంటుంది. అది కాకుండా ఈరోజు ఎలక్షన్స్ భిన్నంగా కూడా గ్రామ అభివృద్ధి, సంక్షేమం అనే కాన్సెప్ట్ మీద యువత ముందుకొచ్చి ఇలాంటి చాలా మంచి పనులు చేస్తున్నందుకు నిజంగా కూడా అందరినీ ఆరోగ్యమే మహాభాగ్యం టీముని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇదే కాకుండా గతంలో కూడా గ్రామానికి కొన్ని గుళ్ళు కానీ కొంత వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడం